హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక టిప్ తోటి మీ అందరి ముందుకొచ్చాను. ఇది చాలా యూజ్ అయితది. మీరు అసలు జుట్టు రాలడానికి కారణాలు ఏమిటి? దాన్ని ఎలా తగ్గించుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. అందరికీ ముందుగా నమస్కారం. స్వాగతం అండి నా ఛానల్‌కి. మన ఛానల్‌లో చాలా ఆరోగ్యకరమైన టిప్స్ అనేది చెప్తూ ఉంటాను. అందుకని మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ఆల్‌లో ఉంచుకోండి. మీకు చాలా యూజ్ అయితాయి లైఫ్‌లో. ఓకే, మనం వీడియోలోకెళ్ళిపోదాం. మొదటి పాయింట్, మన జుట్టు చాలా స్ట్రాంగ్‌గా ఉండాలంటే, అలాగే రాలకుండా ఉండాలంటే, చాలా స్మూత్‌గా, చాలా బ్లాక్ కలర్‌లో ఉండాలంటే మెయిన్ మనం ఎక్స్‌టర్నల్‌గా ఏవేవో చేస్తాం. కానీ ఇంటర్నల్‌గా మాత్రం ఏమి చెయ్యం. మెయిన్ ఇంపార్టెంట్ ఎక్స్‌టర్నల్ కంటే ఇంటర్నల్‌గా మనం చేసేటివి చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి బయటికి. మీ జుట్టు ఎక్కువగా రాలుతుందంటే మీకు ఐరన్ లోపం అనేది ఖచ్చితంగా ఉంది. అసలు మీరు టెస్ట్ చేపించుకోండి ఒకసారి. ఐరన్ టెస్ట్ చేపిల్లా, అలాగే జింకు, విటమిన్ డి, విటమిన్ బి12 వీటిని వల్ల కావచ్చు. అందుకని ఇవన్నీ మనకి చాలా అవసరం పోషకాహారంలో. అందుకని మనం రోజువారీ లైఫ్‌లో ఏమేమి తీసుకోవాలంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకొచ్చేసి పాలు, గుడ్లు, ఆకుకూరలు, నట్స్ వంటివి మనం ముఖ్యంగా మనం రాగి జావ మార్నింగ్ టైమ్‌లో తాగామంటే చాలా యూజ్ అయితదన్నమాట. ఎర్లీ మార్నింగ్ లేషినప్పుడు ఒక 10 నిమిషాల నుండి 20 నిమిషాల వరకు ఎర్లీ మార్నింగ్ వచ్చే సన్‌లైట్ విటమిన్ డి వస్తది మనకి చాలా మంచిగా. ఎంత మంచిదంటే అసలు చాలా మంచిది మన బాడీకి గాని, మన హెయిర్‌కి గాని విటమిన్ డి చాలా అవసరం. అసలు మన జుట్టు ఎందుకు రాలిపోతుంది? మన జుట్టు రాలిపోవడానికి ప్రధాన కారణం వచ్చేసి ఒత్తిడి. అసలు ఇప్పుడున్న జనరేషన్‌లో చాలా మందికి స్ట్రెస్ ఉట్టిగనే స్ట్రెస్ వల్ల హార్మోనల్ ఇంబాలెన్స్ జరిగి హెయిర్ ఫాల్ అనేది చాలా అయితుంది చాలా మందికన్నా. స్ట్రెస్‌ని రిలీఫ్ చేయాలంటే కనీసం మనిషికొచ్చేసి 7-8 అవర్స్ స్లీప్ అనేది ఉండదు. ఖచ్చితంగా 7-8 అవర్స్ అనేది నిద్ర ఖచ్చితంగా పోవాలి. అలాగే రోజువారీ లైఫ్‌లో కనీసం 5 లీటర్ వాటర్ తీసుకోవాలి. అండ్ జుట్టుకి గిన మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ జరిగి మంచిగా స్ట్రాంగ్‌గా ఉండడానికి యూజ్ అయితాయి వాటర్ గిన. స్ట్రెస్ రిలీఫ్ చేయాలంటే మార్నింగ్ లేదా ఈవినింగ్ వచ్చేసి యోగా, మెడిటేషన్ ఖచ్చితంగా చేయాలి. మెడిటేషన్ అనేది మన లైఫ్‌లో మనం యాడ్ చేసుకుంటే రొటీన్‌గా చాలా వండర్‌ఫుల్ రిజల్ట్ వస్తది. ఒక 7 డేస్ ట్రై చేసి చూడండి మీకే తెలుస్తది. అండ్ నెక్స్ట్ రీజన్ జుట్టు రాలిపోవడానికి. మనం జుట్టుని సరిగ్గా చూడం. వెహికల్స్ మీద ఎళ్ళేటప్పుడు అలా జుట్టుని గాలికి పెడుతూ ఉంటాం. లేకపోతే మన హెయిర్‌కి షూట్ అయ్యే మైల్డ్ షాంపూస్ అని మనం యూజ్ చేయమన్నట్టు. అలాగే వేడి వాటరు వేడిగా జుట్టు మీద పోయడం వల్ల అక్కడ హెయిర్ రూట్ అనేది చాలా లూజ్ అయిపోయి, వీక్ అయిపోయి రాలిపోతుందన్నమాట. అందుకని కొంచెం గోరువెచ్చగున్న వాటర్‌తో చేయాలి. అలాగే హెల్త్ ఇష్యూస్ వల్ల గిన జుట్టు అనేది రాలుతూ ఉంటదన్నమాట. ఎలా అంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ, హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్నా గానీ, లేకపోతే రక్తహీనత ఉన్నా గానీ, ఇలాంటి వాటిని వల్ల గిన జుట్టు ఎక్కువగా రాలుతా ఉంటది. అలాగే మీ జుట్టు ఎక్కువగా రాలుతుంది, లేకపోతే ఇలా జుట్టు తెరిసి చూసినప్పుడల్లా అక్కడ ఎక్కువగా మొత్తం థిక్‌గుండే హెయిర్ మొత్తం థిన్‌గా అయిందంటే, మీరు తప్పకుండా డెర్మటాలజిస్ట్‌ని కన్సల్టేషన్ అవ్వాల్సిందే. ఖచ్చితంగా మనకు జుట్టు రాలకుండా ఉండాలంటే, మనం స్ట్రెస్ రిలీఫ్ అయితే ఖచ్చితంగా ఉండాలి మనిషికి. అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 7-8 అవర్స్ నిద్ర ఉండాలి. అలాగే వాటర్ క్వాంటిటీ గిన మనం 5-6 లీటర్స్ తీసుకోవాలి. అండ్ డాక్టర్ కన్సల్టేషన్ ఉంటేనే మనం ఏమైనా మెడికేషన్స్ యూజ్ చేయాలి. అండ్ ఫైనల్ వన్, ఖచ్చితంగా పోషకాహారం అనేది చాలా ఇంపార్టెన్స్ అన్నమాట. మనం ఒక్క రోజులో హెయిర్ ఫాల్ అనేది మనం ఆపేయలేకపోవచ్చు. కానీ సరైన డైట్ ప్లాన్ పెట్టుకొని, సరైన టైమ్ టేబుల్ పెట్టుకొని మనం ఖచ్చితంగా సాధించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ చేసి, షేర్ చేసి, ఎంతమందికి జుట్టు రాలుతుందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్‌కి ఖచ్చితంగా షేర్ చేయండి. మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి.